లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుంచి 30 వచనాల వరకు చదువుకుందాం. యెరూషలేము నందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుటూ ఇట్లనెను: నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం కూడా మీరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినటానికి సముఖతను ఇష్టతను చూపినందుకే ప్రత్యేకంగా మీకు వందనాలు. ఎందుకంటే ఇక పండుగ సమీపిస్తుంది. పనులు చాలా విస్తారంగా ఉంటాయి. పనులు పక్కన పెట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినాలన్న మంచి ఆసక్తితో శ్రద్ధతో మీరు వచ్చినందుకే ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ వారము దేవుని వాక్యాన్ని విందాం. క్రిస్మస్ అనగానే మనకందరికీ మరియమ్మ గురించి తెలుస్తుంది, యేసేపు గురించి తెలుస్తుంది, తర్వాత జ్ఞానులు, గొల్లలు, ఇంకా చాలామంది క్రిస్మస్లో ఉన్న వారందరి గురించి మనకు తెలుసు. ఈ పొద్దున సుమయోన్ అనే ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. సుమయోన్ అనే వ్యక్తి గురించి తెలుసు. క్రిస్మస్ సీజన్లో అతడెలా క్రిస్మస్ను ఆచరించాడు అనేది మనం తెలుసుకుందాం. హల్లెలూయా, అందరం విందాం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే మొదటి విషయం, రాసుకునే వాళ్ళు రాసుకోండి. క్రిస్మస్ అంటే ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలి. మొదటి విషయము, క్రిస్మస్ అంటే ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలి. రెండవది, క్రిస్మస్ అంటే మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. క్రిస్మస్ అంటే మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. మూడవది, క్రిస్మస్ అంటే సంతోషముతో, ఒక భావోద్వేగముతో అది ఆనందపూర్వకంగా ఆస్వాదించే వ్యక్తిగా, స్వీకరించే వ్యక్తిగా ఉండాలి. భావోద్వేగముతో కూడిన ఆనందాన్ని స్వీకరించే వ్యక్తిగా ఉండాలి. ఈ మూడు విషయాలు మనము చదవబడిన లేఖన భాగంలో నుండి చూద్దాం. క్రిస్మస్ అంటే మనకు తెలిసిన క్రిస్మస్ ఏంటంటే, చాలామంది, అందరూ కాదు, చాలామంది క్రిస్మస్ అంటే ఎదురు చూస్తారు. ఎలా ఎదురు చూస్తారంటే, ఇంకా పండగ 3-4 నెలలు ఇంకా ఉండగానే ఇక డిసెంబర్ నెల వస్తుంది, మనకు పెద్ద పండగ, దాన్ని సమీపించబోతున్నామని ఆ పండుగ కొరకు ఎదురు చూస్తూ వేరే కారణాల కోసమై ఆశపడుతుంటారు. అనగా ఆ పండుగలో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, పెయింట్ వేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, బంధువులను పిలుచుకోవాలి, ఇలా రకరకాల యాక్టివిటీస్లో మనం ఉండాలి అని చెప్పుకుంటూ ఎదురు చూసే వ్యక్తులుగా ఉంటారు. అది మంచిదే, కానీ అంతకంటే ముందుగా క్రిస్మస్ అంటే ఎదురు చూసే వ్యక్తిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేని కొరకు ఎదురు చూశాడో చూద్దాం. చూడండి, చదవండి మళ్ళోసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25-26 వచనాలు చదువుదాం.
యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సుమయోను. అతని పేరు సుమయోను. ఈయన ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడు అనంటే క్రిస్మస్ సీజన్లోనే, క్రిస్మస్ పండగ వాతావరణంలోనే. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన. ఈ క్రిస్మస్లో క్రీస్తును ఆరాధించటానికి, క్రీస్తు పుట్టడము, ఆ పుట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకోవటము, ఆ వ్యక్తిని సమీపించటము, ఇవన్నీ జరుగుతున్నాయి. అదే సీజన్లో మరొక వ్యక్తి కూడా ఎదురు చూస్తున్నాడు. అతని పేరే సుమయోను. అంతకు ముందు పై వచనాలు చదువుదాం ఒకసారి. 21వ వచనంలో, ఆ శిశువునకు అనగా యేసు ప్రభువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావురములను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యేసు ప్రభువు గర్భమందు పుట్టకముందే దేవదూత మరియమ్మకు ఆయనకు యేసు అని పేరు పెట్టాలని చెప్పింది. ఆ పేరు యేసు ప్రభుకు పెట్టారు. ఆ పేరుకు అర్థం రక్షకుడు. ఈ రక్షకునిగా అరుదించిన యేసు ప్రభుకు 8వ దినమున ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి చేస్తారు. 8వ దినమున ధర్మశాస్త్ర ప్రకారము ప్రతి మగపిల్లవానికి సున్నతి చేస్తారు. ఈ సున్నతి చేయటానికి దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు దేవాలయములో ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. అతడే సుమయోను. పరిశుద్ధాత్మ ద్వారా, ప్రభువు ద్వారా, దేవుని ద్వారా అతనికి చెప్పబడిన ఒక సందేశం ఉంది. ఆ సందేశం ఏంటంటే, మెస్సయ్యగా పుట్టిన రక్షకుని చూచు వరకు నువ్వు మరణించవు. హల్లెలూయా. మా కొంతమంది ఇప్పుడే నిద్రపోతున్నారు, కళ్ళు తెరవండి. రక్షకుని చూసే వరకు నీవు మరణించవు అని దేవుని చేత అతనికి వాగ్దానం చేయబడింది. అందుకొరకే ఈ వ్యక్తి యెరూషలేమునందు అనగా యెరూషలేము దేవాలయమందు దివారాత్రములు ఆయన ప్రభు యొక్క పరిచర్యలో ఉంటూ, ప్రభు సన్నిధిలో ఉంటూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూచే క్రమములో ఆయన నిండు వృద్ధాప్య దశకు చేరుకున్నాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడో మనకు తెలియదు. బహుశా బాల్యమునందే లేఖనముల యందు అతనికి ప్రావీణ్యత ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకొరకంటే ఇశ్రాయేలు ప్రజలు తమ పిల్లలకు చిన్నతనము నుండే లేఖనాలన్నిటినీ ఆ పిల్లలకు అలవడేటట్లుగా, వారికి కంటత అయ్యేటట్లుగా వారి నుదుట బాసికములు కట్టే, ఇలా బాసికాలు కడతారు కదా, అలా కట్టేటట్లుగా దేవుని వాక్యముల చేత వాళ్ళ హృదయాలను నింపుతారు. యూదులైన ఇశ్రాయేలు ప్రజలు అలా నింపే పద్ధతిలో, అలా నింపే క్రమంలో సుమయోను కూడా చిన్నతనం నుండే ఒకవేళ దేవుని వాక్యమునందు ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉంటూ మెస్సయ్య వస్తాడని 1000 సంవత్సరాల క్రితమే ప్రకటించబడిన ఆ వాగ్దానం నందు విశ్వాసం ఉంచుతూ ప్రభువు చేత సుమయోను వాగ్దానం చేయబడిన వ్యక్తిగా ఉంటూ మెస్సయ్య కొరకు ఎదురు చూచే వ్యక్తిగా ఉన్నాడు. ఆ క్రిస్మస్ పండుగలో మొదట జరిగిన క్రిస్మస్ సీజన్లో యేసు ప్రభు పుట్టిన 2024 సంవత్సరాల క్రితం చెప్పబడుతున్న ఆ పరిస్థితుల్లో వృద్ధాప్య దశ
దశలో ఉంటున్న సుమయోను అనే వ్యక్తి యెరూషలేము దేవాలయములో యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు 8వ దినమున యేసు ప్రభువును ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము ప్రభువుకు ప్రతిష్ఠ చేయటానికై యేసు ప్రభువును తీసుకొని వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్న సుమయోను అతన్ని కనుగొనటం జరిగింది. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అని అంటే ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలి. క్రిస్మస్ అని అంటే ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మెస్సయ్య వస్తాడు, పాపములన్నిటినీ విమోచిస్తాడు, ఇశ్రాయేలుకు వెలుగుగా మహిమగా ఉంటాడు, అన్ని జనులకు వెలుగుగా ఉంటాడు, ఇశ్రాయేలుకు రాజ్యమునిస్తాడు, సకల ప్రజలకు ఆయన నీతిని ఉచితంగా ఇస్తాడు, అందరి పాపములకు ప్రాయచిత్తం ఆయనే చేస్తాడు, లోకానికంతా మహా సంతోషకరమైన వర్తమానము ఆయన పుట్టుక ద్వారానే వస్తుంది అని ఎదురు చూచే వ్యక్తిగా ఈ సుమయోను ఉన్నట్లుగా చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనం కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకు? పండగ వస్తే పండగ తినటానికి ఏమైనా చేసుకోవాలి, బంధువులను పిలుచుకోవాలి. పండగకు కారణమైన వ్యక్తి గురించి మనం మాట్లాడటం లేదు, ఎదురు చూడటం లేదు. పండగకు కారణమైన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసుకోవటం లేదు. ఈ క్రిస్మస్ పండగకు కారణమైన వ్యక్తి ఎవరో తెలుసుకోవటం లేదు. ఆ క్రిస్మస్కు కారణమైన వ్యక్తి కొరకు ఎదురు చూడటం కూడా లేదు. ఎదురు చూడటం అంటే అన్వేషించటం. అప్పుడు యేసు ప్రభు పుడతాడు, ఆయనను నేను ఎత్తుకుంటాను, నా చేతులతో ఆయనను ముద్దాడుతాను, దేవుని స్తుతిస్తాను అని ఎదురు చూచే ఒక సుమయోను ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎదురు చూపు అంటే మరలా పుడతాడని కాదు, పుట్టిన వ్యక్తి నాకేమవుతాడు, పుట్టిన వ్యక్తి నాకేం తెచ్చాడు, పుట్టిన వ్యక్తి నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు, పుట్టిన వ్యక్తి ద్వారా నాకు లాభం ఏంటి, ఆయన క్రిస్మస్ పండుగలో పుడితే నాకొచ్చిన లాభం ఏంటి, నాకొచ్చిన ఆశీర్వాదం ఏంటి, అసలు నాకు ఆయనకు సంబంధం ఏంటి, నా కొరకు ఆయన మానవుడిగా పుట్టాల్సిన అవసరం ఏంటి అనే అన్వేషణలో నువ్వు ఉంటే నువ్వు ఎదురు చూచే వ్యక్తిగా ఉన్నట్టే, అన్వేషించే వ్యక్తిగా ఉన్నట్టే. అన్నిటి కొరకు ఎదురు చూస్తాం. పండగ అంటే పండగ వాతావరణం కోసమై దాదాపుగా నెల నుంచి రెక్కలు ముక్కలు అయ్యేటట్టుగా కష్టపడతాము. పండగకు వేల డబ్బులు సమకూర్చుకుంటాము, బట్టలు వేలల్లో కొంటాము, సరుకులు వేలల్లో కొంటాము, ఇంటిని శుభ్రపరచుకోవటానికి వేలల్లో ఖర్చు పెడతాము. నేను ఇవన్నీ తప్పనటం లేదు, కానీ వీటన్నిటినీ ఖర్చు పెట్టడానికి, వీటన్నిటికీ కారణమైన వ్యక్తి నీకేమవుతాడో తెలుసుకోకపోవటమే. ఆ వ్యక్తి నిన్ను ఎందుకు రక్షించడానికి వచ్చాడో, నీ పరిస్థితి రక్షణ లేని పరిస్థితుల్లో నీవెందుకున్నావో, అసలు ఆయన కొరకు నువ్వు అన్వేషించాల్సిన అవసరత ఏముంది, ఆయనను ఎందుకు ఎదురు చూడాలి, ఆయన కొరకు పుట్టిన వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అనే విషయాలపై మనం శ్రద్ధ చూపటం లేదు. దేవుని బిడ్డలారా, ఆ విషయాల మీద మనం ఫోకస్ చేయటం లేదు. మిగతా అన్నిటిపైన మనం శ్రద్ధ నిలుపుతున్నాము. నేను వాటిపైన శ్రద్ధ నిలుపొద్దని చెప్పటం లేదు, కానీ సుమయోను యేసు ప్రభు కొరకు ఎదురు చూచినట్లుగా మనం ఎదురు చూస్తున్నామా? యేసు ప్రభువును సుమయోను కనుగొనగానే నేను కొత్త బట్టలు ధరించాలి, ఇక నేను నా ఇల్లును శుభ్రపరచుకోవాలి, లేకపోతే నేను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇది ఒక గొప్ప పండగగా చేయాల్సిన పనులన్నీ చేయాలి అనలేదు ఆయన. సుమయోను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా ఉంటూ ఆత్మవశుడై ఆయనను ఎత్తుకొని అతని ఎదురు చూపుకు కారణమైన వ్యక్తి అతడు కనుగొన్నప్పుడు అత్యానందముతో యేసు ప్రభువును చేతులతో ఎత్తుకొని స్తుతిస్తూ ఆయన ఏమవుతాడో కింది వచనాల్లో మనం తెలుసుకుంటాం. వాటన్నిటిని బట్టి సంతోషించే వ్యక్తిగా ఈ సుమయోను ఉన్నాడు.
ఇశ్రాయేలును ఆదరిస్తాడని. ఆ మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునే వాడిలో ఈ సుమయోను ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇశ్రాయేలును ఎందుకు ఆదరించాలి? ఇశ్రాయేలును ఆదరించడానికి ఒక వ్యక్తి ఎందుకు పుట్టాలి? ఇశ్రాయేలుకు ఏం కష్టం వచ్చింది ఆదరించబడటానికంటే? ఇశ్రాయేలును ఆదరించటానికి ఒక గొప్ప కష్టమే వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకు. అదేంటంటే, వారికి వాగ్దానం చేయబడిన రాజ్యము వాళ్ళు ఇంకా పొందలేదు. వారిని అన్యజనుల రాజుల చెర నుండి విడిపించడానికి ఒక విమోచకుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. మమ్మల్ని ఆదరించే ఒక గొప్ప వ్యక్తి పుడతాడు, మా గోత్రములోనే, ఇశ్రాయేలు గోత్రములోనే, అది కూడా యూదా గోత్రంలోనే పుడతాడు. అతడే విమోచకుడు, అతడే నీతిమంతుడు, అతని నీతి ద్వారా మా అందరిని రక్షిస్తాడు, మా అందరికి రాజ్యం ఇస్తాడు, ఇప్పుడు పరిపాలిస్తున్న రోమా ప్రభుత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడని ఇశ్రాయేలు ప్రజలు ఆదరణకర్త కొరకు, ఆదరించే వ్యక్తి కొరకు, విమోచించే విమోచకుని కొరకు, మెస్సయ కొరకు, క్రీస్తు కొరకు ఎదురు చూచే వ్యక్తులుగా ఉన్నారు. ఇశ్రాయేలుకు మహిమ లేదు, ఆ మహిమనిచ్చే వ్యక్తి, ఒక వ్యక్తి పుడతాడు అని ఎదురు చూచే వ్యక్తులుగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తిగా సుమయోన్ అనే ఇశ్రాయేలీయుడు కూడా, సుమయోన్ అనే యూదుడు కూడా ఎదురు చూచే వ్యక్తిగా ఉన్నాడు. మెస్సయ కొరకు, క్రిస్మస్కు కారణమైన ఆ వ్యక్తి దేవాలయంలోనికి వస్తూ ఉండగానే అతన్ని చేరుకొని, అతన్ని కనుగొని, అతన్ని ఎత్తుకొని దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఎదురు చూపు మనకుండాలి. మన తల్లిదండ్రులు కూడా మనకు నేర్పటం లేదు. చిన్నతనం నుండే మనకు చాలామంది పిల్లలు ఉన్నారు, రకరకాల వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, చాలామంది పిల్లలు ఉన్నారు. కానీ మీరెందుకు ఎదురు చూడాలో మీకు తెలియదు, పిల్లలు ఎందుకు ఎదురు చూడాలో వాళ్ళకు నేర్పరు. ముందు మీకు ఎందుకు ఎదురు చూడాలి, ఎందుకు అన్వేషించాలి? ఈ పండగలో పుట్టిన వ్యక్తి ఎవరు, అతడు మనకేం చేశాడు, మనమేం ఆపదలో ఉన్నాము, మనమేమో అంత ఉగ్రతలో ఉన్నాము, మనము పాపములో ఎందుకున్నాము, పాపముల నుండి ఆయన ఎందుకు విమోచించాలి, మన కోసం ఆయన రక్తం ఎందుకు కార్చాలి, ఆయన రక్తమే మన పాపాలను ఎందుకు కడగాలి అని ఇవన్నిటి విషయమై మనం ఎదురు చూస్తుంటే, అన్వేషిస్తుంటే, ఆశపడుతూ ఉంటే, తెలుసుకోవాలనే తపన కలిగి ఉంటే మనం తెలుసుకుంటాము, మన పిల్లలకు కూడా చెప్తాము. ఇలా మనం తెలుసుకొని మన పిల్లలకు కూడా చెబుతూ ఈ యొక్క సుమయోను వలె వాక్యానుసారమైన ఎదురుచూపు కలిగిన వ్యక్తిగా మనం ఉంటే, మన కుటుంబం ఉంటే, పండగ అదో రకంగా వాక్య క్రమంలో ఆనందిస్తాము. కొత్త బట్టల ద్వారా వచ్చే ఆనందము కంటే యేసు ప్రభువును అన్వేషించి అతడు నీకేం చేయాలని వచ్చాడో అది తెలుసుకుంటే అందులో గొప్ప ఆనందము ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివార దినమున మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, సుమయోను ఎదురు చూచినట్లుగానే మనం కూడా యేసు 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు. 2024 క్రిస్మస్లు జరిగిపోయాయి. ఈ క్రిస్మస్ దినానైనా ఇంకా 10 రోజులుంది. ఇంకా ఇన్ని రోజులు కేవలము పండగ ఆచరించటమే మనం అనుకున్నాము. కానీ పండగకు కారణమైన వ్యక్తి సుమయోను అర్థం చేసుకున్నట్లుగా నేను కూడా అర్థం చేసుకోవాలి. అతడు మెస్సయానంట, అతడు క్రీస్తు అంట, అతడు పరిశుద్ధుడంట, అతడు అన్యజనులకు వెలుగంట. అన్యజనులకు వెలుగు ఇవ్వటానికి ఎందుకు వచ్చాడు, అసలు అన్యజనులు ఎందుకు చీకటిలో ఉన్నారని ఈ విషయాలని నేను తెలుసుకుంటాను అని నువ్వు ఎదురు చూచే వ్యక్తిగా ఉంటే ఇక ఈ సంవత్సరం పండగ నీకు అద్భుతమే. ఇక ఈ సంవత్సరం జరగబోయే పండగ నీ దృష్టిలో చాలా విలువైంది. ఈ సంవత్సరం జరగబోయే
ఈ క్రిస్మస్ నీకు ఆనందదాయకంగా ఉంటుందని ప్రభు నామంలో తెలియచేస్తున్నాను. రెండవది, క్రిస్మస్ అంటే మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. క్రిస్మస్ అంటే మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. మళ్ళా చదువుతాం 25, 26, 27 వచనం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు, ఇది గమనించండి, మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి అనేది చూస్తున్నాం. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను. క్రిస్మస్ పండగ అంటే మాదిరికరమైన వ్యక్తిగా ఉండటమే. ఏంటి ఈ సుమయోను ఏం మాదిరికరంగా ఉన్నాడు అని అంటే, ఈయన యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. చిన్న బాలుడు, 8 దినాల కసికందు మన భాషలో చెప్పాలంటే. ఈ 8 దినాల బాలుడు తన చేతులతో ఎత్తుకొని, ఈయన పెరగలేదు, పెద్దవాడు కాలేదు, రక్తం కార్చలేదు, సిలువలో మరణించలేదు, ఇంకా పాప క్షమాపణకు సంబంధించిన బలియాగం చేయలేదు, ఆయన తిరిగి 3వ దినమున లేవలేదు. చిన్న బాలుడు ఎత్తుకున్నాడు. ఎత్తుకొని నా నీతికి కారణం ఇతడే అని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను నీతిమంతుడను, నేను భక్తిపరుడను అని ఏ మాటలైతే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో, సుమయోను నీతిమంతుడు, సుమయోను భక్తిపరుడు, సుమయోను పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, సుమయోను పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తి అని నా గురించి ఎన్నెన్ని గొప్ప మాటలు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మాటలన్నిటికీ, ఆ పదాలన్నిటికీ, ఆ శ్రేష్టమైన సంగతులన్నిటికీ ఈ బాలుడే ఆధారం. ఇతడే గనక పుట్టకపోతే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపకపోతే, ఈ బాలుడు గనక నా చేతిలో ఉండకపోతే, అతడు భూమి మీద పుట్టకపోతే నన్ను నీతిమంతుడని అనరు, నన్ను భక్తిపరుడని అనరు, నన్ను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అని అనరు, నేను విశ్వాసిని అని నన్ను అనరు, నేను ఎదురు చూచే వ్యక్తిని అని నన్ను అనరు. నన్ను విమోచకుడు విమోచిస్తాడని, నా విమోచనకు అర్థమే లేదు అని అతడు కనుగొన్నాడు. అలా కనుగొని అంటున్నాడు, యేసు ప్రభు పుట్టిన 8 దినాల ఆ చిన్న బాలునెత్తుకొని అంటున్నాడు, ప్రభువా, నీ పుట్టుక చూడక ముందు నేను మరణించనని నీవే వాగ్దానం చేసితివి. నన్ను నీతిమంతుడిగా నీ వాక్యమే ప్రకటించింది. నన్ను నీతిమంతుడిగా, భక్తిపరుడిగా నీ వాగ్దానమే ప్రకటించింది. లేఖనాలే నన్ను ప్రకటించాయి. అయితే నువ్వే గనక పుట్టకపోతే నాకు నీతి లేదు, నాకు భక్తి లేదు, నాకు పరిశుద్ధత లేదు, నాకు విమోచన లేదు, నా జీవితానికి అసలు అర్థమే లేదు అని దేవుణ్ణి ఎత్తుకొని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన యేసు ప్రభు పుట్టిన 8 దినాలకే ఎత్తుకొని నా నీతికి కారణమైన వ్యక్తి, నాదా నన్ను ఇప్పుడు సమాధానంగా పోనిచ్చుచున్నావని దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా సుమయోను ఉన్నాడు, 8 దినాల బాలుని ఎత్తుకొని. అయితే మన కోసము చనిపోయాడు, మన కోసము రక్తము కార్చాడు, మన కోసము విమోచన కార్యాన్ని చేశాడు. 2024 సంవత్సరాల క్రితం మన కోసం వచ్చిపోయాడు, విమోచన కార్యం ముగించాడు, సకల జనులకు ప్రాయశ్చిత్తం కలిగించాడు, లోకానికే గొప్ప సంతోషకరమైన సువర్తమానాన్ని ఇచ్చి వెళ్ళాడు. అందరూ నా యందు నీతిమంతులుగా తీర్చబడ్డారనే కార్యము ముగించేశాడు యేసు ప్రభు. కార్యము ముగించినా మనకు అర్థం కావటం లేదు. కార్యము ఆరంభమైనప్పుడే
సుమయోను అర్థం చేసుకున్నాడు. కార్యము ప్రారంభములోనే సుమయోను అర్థం చేసుకున్నాడు. ప్రజలందరికీ విమోచన, ఇశ్రాయేలుకు మహిమ, అన్యజనులకు వెలుగు, అందరికి నీతిని ఉచితంగా దానం చేసే వ్యక్తి ఈయనే అని 8 దినాల బాలుని ఎత్తుకొని ఆయన కనుగొన్నప్పుడు, ఆయనకు అర్థమైనప్పుడు, ఆయన ఎరిగినప్పుడు, ప్రజలందరికీ ఈ బాలుడే రక్తం కార్చాల్సింది, ప్రజలందరి పాపానికి ప్రాయశ్చిత్తం ఈ చిన్న బాలుడే చేయాల్సిందని ఆయనకు అర్థమైనప్పుడు, మనకు కార్యము చేసి ముగించిన 2024 సంవత్సరాలైనా అర్థం కావటం లేదు. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. చిన్న బాలుని చూచినప్పుడే ఎరిగి కనుగొని విశ్వాసం ఉంచి నమ్మిన ఆ సుమయోను మనకు మాదిరికరంగా ఉన్నాడు. కానీ కార్యము ముగించి ఎక్కడ చూసిన అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ఎంతోమంది పాప స్వభావం తీసివేయబడటం, నూతన స్వభావం ఇవ్వటం, వాళ్ళు దేవుని పిల్లల్ని ప్రకటించబడటం, ఎన్నో మందిరాలు కట్టడం, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ప్రబలిపోతుంది. యేసు ప్రభువును నమ్మిన వాళ్ళందరూ ఆయన పిల్లలు అవుతున్నారు. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వారందరికీ నీతి, పరిశుద్ధత, క్షమాపణ కలుగుతుంది. ఇవన్నీ లోకమంతటా జరుగుతున్నాయి. కానీ చాలా మందికి ఇప్పటికీ అర్థం కావటం లేదు. సుమయోను ఒక గొప్ప మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ సుమయోను చేతిలో ఆ బాలుడు లేకపోయింటే, అసలు ఆ బాలుడు పుట్టకపోయింటే, మరియమ్మ గర్భంలో యేసు ప్రభు పుట్టకపోయింటే, ప్రపంచంలో పుట్టే ప్రతి మనిషి పాపిగానే మిగిలిపోదురు. ప్రపంచంలో ఉండే అందరూ కట్టగట్టుకొని దేవుని ఉగ్రతకు కారణమైన ఆ పాప స్వభావాన్ని కలిగి ఉండే అందరూ నరకములో యుగయుగాలు కాలాల్సిన పరిస్థితి ఉండే. కానీ దేవుడు తన కుమారుని తన ప్రేమ చేత పంపాడు. పంపిన ఆ బాలుడు విమోచకుడని, మెస్సయ అని, రక్తము కార్చటానికే పుట్టాడని, అందరికీ వెలుగును పంచడానికి పుట్టాడని, చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడని ఎరిగిన సుమయోను మనకు మాదిరికరంగా ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అతడు పరిశుద్ధాత్మ చేత నడిపించినట్లే, అతడు పరిశుద్ధాత్మ దేవుని చేత కనుగొనబడినట్లే, పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తెలిపితే ఆ బాలుడు ఏమవుతాడో అని అతడు తెలుసుకున్నట్టే, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు అనే మాటలకు అర్థం ఆ చిన్న బాలుడే అని అతడు ఎరిగినట్లే మనం కూడా ఎరగాలి. అతడే మనకు మాదిరిగా ఉన్నాడు. సుమయోను మాదిరికరంగా ఉన్నట్టే ఈ విషయాలన్నీ తెలుసుకోవటానికి సుమయోను మాదిరికరంగా మనకు ఉన్నట్టే మనము కూడా సుమయోను మాదిరికరంగా ఎంచుకోవాలి. నా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు నాకు విమోచన కార్యాన్ని జరిగించాడు, నన్ను నీతిమంతునిగా తీర్చాడు, నా పాప స్వభావాన్ని తీసివేశాడు. ఈ పండగకు నేను సుమయోను మాదిరికరంగా ఎంచుకొని ఈ క్రిస్మస్ పండుగ దినాన నేను నా జీవితంలో నా నీతికి ఆయనే కారణం, నా భక్తికి ఆయనే కారణం, నా పరిశుద్ధతకు ఆయనే కారణం, నన్ను నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించడానికై దేవుని వాగ్దానముల యందు ఆయన విశ్వాసం ఉంచినట్లే నేను కూడా పరిశుద్ధాత్మ దేవుని యందు విశ్వాసం ఉంచి అప్పుడు చెప్పబడిన మాటలని ఈ రోజు వరకు నేను నమ్ముతాను, విశ్వాసం ఉంచుతానని మాదిరికరమైన వ్యక్తిగా సుమయోను మన జీవితాల్లో ఎంచుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఎరిగిన వ్యక్తి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఎరగటం గొప్ప విషయమా? మన కోసము పెరిగి పెద్దవాడై తన నిండు యవనస్తుడిగా ఉన్నప్పుడు రక్తాన్ని కార్చి అనేక అద్భుత కార్యాలు, సూచక క్రియల ద్వారా అతడే మెస్సయ్య అని నిరూపించి తిరిగి 3వ దినమున లేచి, చనిపోయి తిరిగి 3వ దినమున లేచి మన కోసం మరలా వస్తానని వాగ్దానం చేసి మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని అనేక సూచక క్రియలు, అనేక వాక్యాధారాలు మనకు రుజువు చేస్తూ ఇప్పుడు మీరు నమ్మండి అని మనల్ని అడుగుతుండగా మనము నమ్మటం గొప్ప విషయమా? చిన్న బాలుడుగా ఉన్న సుమయోను నమ్మటం గొప్ప విషయమా?
సుమయోను నమ్మటమే గొప్ప విషయము. బాలుడుగా ఉన్నప్పుడే అతడు ఎరిగాడు, మన కోసం బాలుడుగా కాదు, చనిపోయి తిరిగి లేచి విమోచన కార్యం జరిగించిన యేసు ప్రభునందు మనం విశ్వాసము నేటికి ఉంచకుండా పండగను వేరే విధంగా ఆచరిస్తూ, సత్యము ఎరగక పండగను ఆచరిస్తూ, సత్యమును కనుగొనకుండా పండగను చేసుకుంటూ సంవత్సరాల తరబడి కాలాన్ని వెలిబుచ్చుతున్నాము. దేవుని బిడ్డలారా, సుమయోను మనకు మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నట్టే మనం కూడా మాదిరికరమైన వ్యక్తులుగా ఉండాలని ప్రభు నామంలో మనకు చేస్తున్నాను. క్రిస్మస్ అంటే మాదిరికరమైన వ్యక్తిగా మనం ఉండాలి. ఇక మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. క్రిస్మస్ అంటే ఒక ఆనందముతో, ఉద్వేగముతో మన హృదయములో నుంచి మాటలు రావాలి. హల్లెలూయా. చివరిగా క్రిస్మస్ అంటే భావోద్వేగముతో కూడిన ఆనందం. ఆనందముతో, ఆనంద బాష్పాలతో, సంతోషంతో వచ్చేటప్పుడు కూడా ఏడుపు వస్తుంది. మీకు తెలుసా? చాలామందికి ఇది అనుభవమే. సంతోషం ఎక్కువైనా కళ్ళలో నుండి నీళ్లు కారుతాయి. అలా ఆనందముతో, భావోద్వేగముతో, సంతోషముతో, ఉత్తేజముతో దేనినైతే నమ్మామో దానికి కారణమైన వ్యక్తి మనకు కనుగొన్నప్పుడు, మరణం వరకు నిండు వృద్ధాప్య దశలో ఉండి అతన్ని చూచే వరకు నువ్వు మరణించవన్న పరిశుద్ధాత్మ చేత చెప్పబడిన ఆ మాట తన జీవితంలో నెరవేరినప్పుడు అతడు భావోద్వేగంతో ప్రవర్తించినట్లుగానే క్రిస్మస్ అంటే ఆనందముతో, భావోద్వేగంతో కూడిన ప్రవర్తనై ఉండాలి. ఎలాగో చూద్దాం. చూడండి, 27వ వచనం నుంచి చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 27 నుంచి చదువుదాం. 29 నుంచి చదువుదామా. నాదా, అంతకు పైన ఆయన విషయమై జరిగించుతూ తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు, అంటే సుమయోను, తన చేతులలో, జాగ్రత్తగా గమనించండి, ఆయనను ఎత్తుకొని, బాలుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని భావోద్వేగముతో, సంతోషముతో, నా ఎదురు చూపుకు, నా అన్వేషణకు, నా నీతికి కారణమైన వ్యక్తి, నా విమోచనకు కారణమైన వ్యక్తిని నేను కన్నులారా చూస్తున్నానని ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఒక ఆనందముతో కూడిన మాటలు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఇది మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే ఎలా అంటే, ఉదాహరణకు మీకు ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు, లేకపోతే ఇద్దరున్నారు. చిన్నప్పుడే చదువు నిమిత్తమో, లేకపోతే దేని నిమిత్తమో, లేకపోతే ఏదో కారణాలను బట్టి మీ నుండి తప్పిపోయాడు. అతడు తప్పిపోయి దాదాపుగా 10-15 సంవత్సరాలు అయిపోయింది. చిన్న బాలుడుగా 2-3 సంవత్సరాల పిల్లోడు తప్పిపోయి మీ దగ్గర నుంచి, తల్లిదండ్రులుగా ఉన్న మీ దగ్గర నుంచి తప్పిపోయి 10-15 సంవత్సరాలు అయిపోయింది. సడన్గా ఏదో ఒక అద్భుతం జరిగి, ఏదో ఒక గొప్ప కార్యం జరిగి ఆ పిల్లవాడు మీ ఎదుటికి రావడము, మిమ్మల్ని కనుగొనడము, ఆ పిల్లోడు మీ బాబే అని తెలపటము, అన్ని సాక్ష్యాధారాలతో అతడు నీ కుమారుడే అని కనుగొనటం జరిగిందంటే 15 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి కొరకు మీరు ఎంత ఏడ్చింటారు? 15 సంవత్సరాల నుండి నీ కళ్ళ ముందు ఉండని వ్యక్తి మీకు సడన్గా కనిపిస్తే ఆ భావోద్వేగము, ఆ కన్న ప్రేమ, ఆ రక్త సంబంధము, ఆ పేగు బంధం ఎలా ఉంటుందంటే నీ బాబును వెంటనే ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడి కళ్ళలో నుండి నీళ్లు రాలుతూ ఏడుస్తారు. అదే జరుగుతుంది ఇక్కడ, అంతకంటే ఎక్కువే జరుగుతుంది. సుమయోను, నాదా,
ఇప్పుడు నిన్ను కన్నులారా చూస్తున్నాను. నేను చనిపోను నిన్ను చూచే వరకని నాకు వాగ్దానం చేశావు. అయ్యా సత్యస్వరూపుడు నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నన్ను పోనిచ్చుచున్నావు అని అన్యజనులకు నువ్వు వెలుగువు, ఇశ్రాయేలుకు మహిమవు అని ఎన్నో విషయాలు దేవుని చేత ప్రేరేపించబడి సుమయోను ఆనందముతో, ఆనంద బాష్పాలతో, ఒక రకమైన సంతోషముతో, గొప్ప పరవలు తొక్కుతూ దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనకి ఇలాంటి భావోద్వేగము క్రిస్మస్ దినాన, క్రిస్మస్ పండుగను సమీపిస్తున్నప్పుడు, క్రిస్మస్కు కారణమైన వ్యక్తి గురించి మనకు అర్థమైనప్పుడు ఇదే అర్థం కావాలి. అమ్మ, నీ కొరకు, నీ పాపముల నుండి విమోచించటానికి, నిన్ను బ్రతికించటానికి, నీకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడని చెప్తే, వింటున్నారా? నీకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడని చెప్తే ఏమి అసలు ఎలాంటి భావోద్వేగాలు కనపడటం లేదు మీకు. నీ పాప స్వభావాన్ని తీసేసి నీకు నూతన స్వభావాన్ని ఇవ్వటానికి, నిన్ను నీతిమంతురాలుగా చేయటానికి వచ్చాడని చెప్తుంటే, దేవుని వాక్యం అలా చెప్తుంటే ఎలాంటి భావోద్వేగాలు లేవు, ఏం చలనం లేదు. యేసు ప్రభువు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకోకుండా నీ కొరకు స్వరూపాన్ని అంతా వదిలేసి ఈ లోకానికి వస్తే నీకు మాత్రం ఎలాంటి భావోద్వేగం, ఎలాంటి చలనము ఏమీ అర్థం కావటం లేదు. నీకు మళ్ళీ ఏమన్నా ఇంత ఏలు తెగి రక్తం కారుతుందనుకో, పొరపాటున కళ్ళ నిండా నీళ్ళు దింపుకొని, నా ఏలు తెగిపోయిన తల్లే, ఎన్ని కుట్లు పడతావో ఏమో అని భావోద్వేగంతో కూడిన ఆ యొక్క ఆ ప్రవర్తన ఉంటుంది. కానీ దేవుడే మనిషిగా నీ కోసం వచ్చాడంటే అదేం పెద్ద విషయంగా ఎవరు భావించటం లేదు, ఎవరికి అర్థం కావటం లేదు, ఎవరు భావించటం లేదు. దేవుడు నా కొరకు రావటం ఏంటి, నన్ను విడిపించటం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కోసం దేవుడు ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నాడని ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కానీ సుమయోనికి అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమయ్యి, అయ్యా ఇక నేను చచ్చిపోతాను, ఇక నేను సమాధానంగా వెళ్తాను, నిన్ను చూసే వరకు నాకు మరణం లేదని చెప్పబడిన సంగతులు నాకు తెలుసు. ఇక నేను చనిపోతాను ప్రభువా, నెమ్మదిగా విశ్రాంతిని పొందుతాను, సమాధానంగా చనిపోతాను. ఎందుకంటే నువ్వు వచ్చావు, క్రిస్మస్కు కారణమైన వ్యక్తిగా ఉన్న నీవు వచ్చావు. నేను నిన్ను కన్నులారా చూస్తున్నాను, నా చేతులతో ఎత్తుకుంటున్నాను. నాదా, నేను ఇక సమాధానంగా వెళ్తాను. అన్యజనులకు నువ్వు వెలిగిస్తావు, చీకటిలో ఉన్న వారిని విడిపిస్తావు, పాపములో ఉన్న వారిని విడిపిస్తావు, బంధకాల్లో ఉండే వారిని విడిపిస్తావు, అందరి కొరకు రక్తము కారుస్తావు, ఇశ్రాయేలుకు మహిమనిస్తావు, రాజ్యం ఇస్తావు. ఇక నువ్వు వచ్చి చేయాల్సిన పనంతా నువ్వు చేస్తావు. ఇక నాకు నెమ్మది, విశ్రాంతి, నా ప్రజలు రక్షింపబడతారని, అన్యజనులు కూడా నమ్మిన వాళ్ళంతా రక్షింపబడతారని నెమ్మది, ప్రశాంతత ఉంది. లేకపోతే నిన్ను గనక నా చేతులతో ఎత్తుకొని చూడకపోతే అందరూ నరకానికే పోతారనే బాధనే నాకు ఉండేది. నేను నిన్ను చూడకముందే చచ్చిపోయింటే, నేను చచ్చిపోతే కూడా వాగ్దానం చేయబడిన వ్యక్తి రాలేదే అనే బాధతో నేను చనిపోయేవాడిని. కానీ నిన్ను చూచిన తర్వాతనే చస్తానన్న ఆ మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువాన్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, భావోద్వేగముతో, సంతోషముతో, ఆనందముతో దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. తన చేతులతో ఎత్తుకుని దేవుని ఘనపరుస్తూ మెస్సయ్య ఏం చేస్తాడో ఇప్పుడు పలుకుతున్నట్లుగా చూస్తున్నాం. చూడండి 32వ వచనం నుంచి, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, నీ ప్రజలకు ఇశ్రాయేలుకు మహిమగా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచి తిని అని ఈ మాటలు చెప్తున్నాడు. 33వ వచనం, యేసేపు ఆయన తల్లియు ఆయనను గూర్చిన చెప్పబడిన మాటలు విని
ఆశ్చర్యపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ చెప్తుంటే అన్యజనులకు వెలుగని, నిత్య జీవం ఇస్తాడని, రక్షణ అని, తర్వాత యేసు ప్రభు ఇశ్రాయేలుకు మహిమ అని, అందరినీ నీతిమంతులుగా తీరుస్తాడని ఇవన్నీ చెప్తుంటే తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మలకు ఆశ్చర్యం వేస్తుంది, ఆనందముతో కూడిన ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకో తెలుసా? మాకు దూత చెప్పింది, యోసేపు నువ్వు మరియను విడనాడవద్దు, మరియమ్మ గర్భములో ఉన్నది సాక్షాత్తు దేవుడే, మరియను విడనాడవద్దు. మరియమ్మతో చెప్తున్నాడు, మరియా నీవు కన్యకవే, నేను గర్భం ఎట్లొస్తుంది నాకని నువ్వు భయపడవద్దు, లోకము నిన్ను అవమానపరుస్తుంది, నిందిస్తుంది, అయినా భయపడవద్దు. నీ 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 గర్భములో పుట్టే వ్యక్తి ప్రజలందరికీ రక్షణను తెచ్చే వ్యక్తి, కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎన్ని నిందలైన అవమానాలైనా మీరు మొయ్యండి. ప్రజలందరికీ రక్షణ కలుగుతూ ఉన్నప్పుడు, ప్రజలందరికీ నీతి కలుగుతున్నప్పుడు, ప్రజలందరికీ విమోచన కార్యం జరిగించే వ్యక్తి నీ కడుపులో ఉన్నప్పుడు నీవు నిందలు మోయటం పెద్ద సంగతి కాదు. కాబట్టి ఓర్చుకో, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, దుఃఖాన్ని అంతా ఓర్చుకొని దేవదూత చేత వీరు బోధింపబడ్డారు. ఇప్పుడు ఇదే మాటలు సుమయోను కూడా చెప్తుంటే ఆ బాలుని ఎత్తుకొని ఇక ఎక్కడ లేని సంతోషము మరియమ్మకు యోసేపుకు అవుతుంది. అందుకే ఆశ్చర్యముతో సంతోషపడుతున్నట్లుగా చూస్తున్నాము. 34 వచనం వినండి అమ్మా. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలలో అనేకులు పడుటకు లేచుటకు వివాదాస్పదంగా ఉండుటకు ఈయన కారకుడు అవుతాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం వివాదమా, ఏమి పడుట? ఇశ్రాయేలు ప్రజలు వీణను చూసి ఎందుకు పడతారు, వీణను చూసి ఎందుకు లేస్తారంటే నమ్మిన వారికి ఈయన గొప్ప రక్షకుడుగా ఉంటాడు, నమ్మని వానికి ఆశ్చర్యము. ఈయననే అడ్డురాయిగా అవుతాడు. ఒక చోట రాయబడింది, ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది. ఈ మూలకు తలరాయి అయిన వ్యక్తి, అరే మరియమ్మ కొడుక, ఒడ్లవాని కుమారుడా, ఆ బెత్లెహేములో పశువుల పాకలో పరుండబెట్టిన వ్యక్తి, నజరేత్ అనే చిన్న గ్రామంలో నుండి మంచిది ఏదైనా వస్తుందా? ఇంత గొప్ప కార్యము అంత చిన్న నజరేతు గ్రామంలో వస్తుందా అని ఆశ్చర్యముతో ఇతడు ఒక సామాన్యమైన మానవుడు, అందరి మనుషుల్లాగానే ఒక పేద వడ్రంగి కుమారుడు అని అనుకునే వాళ్ళు పడతారు ఆయనను తట్టుకొని. ఆయన మూలరాయి అని ఎంచిన వారికి ఆయన సాక్షాత్తు దేవునిగా, విమోచకునిగా, రక్షకునిగా కనపడతాడు. నమ్మని వానికి వివాదానికి కారణమవుతాడు, గొడవకు కారణమవుతాడు. ఎందుకంటే నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది, నమ్మిన వారు రక్షింపబడతారు. ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నేనెందుకు వచ్చానో ఈ లోకానికి చెప్పండి, నేనెందుకు వచ్చానో ఎరిగిన వ్యక్తికి నిత్య జీవము, నేనెందుకు వచ్చానో ఎరిగి నమ్మని వ్యక్తికి నరకము, శిక్ష విధింపబడుతుంది అని చెప్తుంది. కాబట్టి ఎక్కడ చూసినా రకరకాల కులాలు, మతాలు ఉన్నాయి లోకములో. ఈయనను గూర్చి ఈయన ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానమని ఎరగక, ఈయన ఒక జాతికి, ఒక కులానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని ఎరగక వివాదముతో కొట్లాడుకుంటూ ఈయనను గూర్చిన నమ్మని వ్యక్తులుగా ఉంటూ చాలా మంది నశించిపోతున్నారు. ఈ విషయాలన్నీ సుమయోను ముందుగానే తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మకు చెప్తున్నాడు. ఇశ్రాయేలు జాతిలోనే కాదు, అందరికీ ఈయన వివాదాస్పదంగా ఉంటున్నాడు. ఇంకా చదువుదాం చూడండి, 35వ వచనం. మరియు మరియమ్మతో చెప్తున్నాడు, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో
చెప్పాను. మరియమ్మతో కూడా చెప్తున్నాడు సుమయోను. ఇవన్నీ పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని చేత బోధిస్తున్నాడు. అమ్మా మరియమ్మ, నీ కుమారుడు పుట్టాడు. దేవుని సాక్షాత్తు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొనుట ద్వారా యేసు ప్రభు ఆయన శక్తి వలన గర్భవతి అయ్యావు, ప్రసవించావు. 8 దినాల ఈ బాలుని నేను ఎత్తుకున్నాను. అయితే ఈ బాలుని శ్రమల వలన, ఈ బాలునికి వచ్చే కష్టాల వలన, ఈ వ్యక్తి చేసే గొప్ప బలియాగం వలన ఇతడు నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన వ్యక్తిగా ఉన్న కారణంగా నీవు భౌతికంగా ఇతనికి తల్లివే గనుక చిన్నప్పటి నుంచి అతనికి పాలిచ్చి పెంచి పెద్దవానిగా చేసిన ఆ ప్రేమ అనురాగాలని బట్టి అతడు కష్టపడుతుంటే నీ గుండెలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతున్నంత బాధ నీకు కలుగుతుంది. అయినా నువ్వు ఓర్చుకోవాల్సిందే. కన్న కొడుకును, నిండు యవనస్తుని తన కళ్ళ ముందరనే కొరడా దెబ్బలు కొడుతూ కండలు గల పెరికి వేసి పడుతుంటే ఏ తల్లైనా చూస్తూ ఉంటుందా? తల్లి గుండె బరువెక్కిపోయి ఏడుస్తూ హృదయములో ఘోరమైన ఆ బాధను అనుభవిస్తుంది మరియమ్మ. అందుకోసమే ఈ మాట బాలుడుగా ఉన్నప్పుడే తనకు చెప్పబడింది. నీ హృదయములో నుండి ఇతడు సాక్షాత్తు దేవుడే, అందరికి విమోచకుడే, కానీ ఇతన్ని పెంచి పెద్ద చేసి ఆ ప్రేమ అనే బంధముతో పెంచిన మరియమ్మ ఎంతైనా తల్లి గనుక ఆ తల్లి హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోయినంత ఆపద, ఆ శ్రమ నీకు కలుగుతుంది అని చెప్పాను. తర్వాత 36వ వచనం, మరియు ఆషేరు గోత్రీకురాలు, చాలమ్మా, అది మళ్ళా అన్న అనే ఒక ప్రవక్తి గురించి అక్కడ ఉంది. అయితే వీటన్నిటిని గురించి సుమయోను ముందుగానే పరిశుద్ధాత్మ చేత చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 34వ వచనంలో వారిని దీవించి, సుమయోను వారిని దీవించి అనే మాట ఉంది అక్కడ. సుమయోను వారిని దీవించి ఇశ్రాయేలుకి ఏం చేస్తాడో, మీకేం కలుగుతుందో, ఇతడు ఎంత గొప్పవాడో వీటన్నిటిని గురించి చెప్పటం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి భావోద్వేగంతో కూడిన మాటలు, ఆనందంతో కూడిన మాటలు, పరిశుద్ధాత్మ చేత పలుకబడిన మాటలు సుమయోను పలుకుతూ ఉన్నప్పుడు అతడు నమ్మిన దానికి, వాగ్దానం యందు విశ్వాసం ఉంచిన దానికి ఒక స్థిరత, ఒక ఖచ్చితత్వం, ఒక నిశ్చయత వచ్చిన కారణంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక ముగించేస్తున్నాను. మనం కూడా క్రిస్మస్ అని అంటే భావోద్వేగముతో కూడిన ఆ లేఖనాలను నమ్మటం, భావోద్వేగముతో యేసు ప్రభు మనకేం చేశాడో ఎరగటం, ఎరిగిన ఆ గొప్ప గొప్ప మాటల యందు విశ్వాసం ఉంచటం, యేసు ప్రభువును నా కోసం పంపటం ఏంటని ఎరిగి అందులో సంతోషించి కన్నీళ్లు పెట్టుకుంటూ నా పాపాన్ని భరించటానికి నేను చావాలి కానీ అతడెందుకు చావాలని, నా కోసం చనిపోయే వ్యక్తి ఇంత గొప్పవాడా అని ఎరిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ మన హృదయము నిండా కృతజ్ఞతాపూర్వకమైన భక్తి, మన హృదయము నిండా ఆనంద బాష్పాలతో, మన హృదయము నిండా దేవునికి స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించే వ్యక్తిగా ఉంటే అది నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. మంచిగా కొత్త బట్టలు ధరించండి, మంచిగా ఇల్లు కొత్త పెయింట్లు వేసుకోండి, తర్వాత మంచిగా ఆ పిండి వంటలు వండుకోండి, బంధువులను పిలుచుకోండి, కానీ ఈ మాటల యందు శ్రద్ధ ఉంచండి. ముందుగా ఈ మాటలను నమ్మండి. ఈ వాగ్దానం యందు సుమయోను ఆనందించినట్లుగా మీరు ఆనందించండి. సుమయోను ఎరిగినట్లుగా మీరు ఎరగండి. సుమయోను మాదిరికరంగా ఉన్నట్లుగా మీరుండండి. సుమయోను అన్వేషించినట్లుగా మీరుండండి. తర్వాత మీరు పొందాల్సిన భౌతికమైన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. అదేం తప్పు కాదు. ఇది హృదయంలో ఉంచుకొని, ఇంత వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఇక కొత్త బట్టలు ధరిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంత వాక్యాన్ని, లేఖనాలను ఎరిగిన వ్యక్తిగా ఉంటూ పండగను మీ బంధువుల సమక్షంలో జరుపుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
ఇంత లేఖనానుసారమైన వాక్య గ్రహింపుతో మనం ఉండి మనమందరం కలిసి క్రిస్మస్ దినాన మందిరంలోనికి సమీపించి గొప్ప మాటలు వింటూ ఆనందంతో భావోద్వేగంతో దేవుని స్తుతిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి వాక్యము ఎరిగి వాక్యమును హృదయంలో ఉంచుకొని ఆనందిస్తూ కొత్త బట్టలు ధరించి ఇక అన్ని కార్యక్రమాలు చేసినా అది అత్యధికమైన ఆనందంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సుమయోను క్రిస్మస్ పండగ అంటే ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. క్రిస్మస్ పండగ అంటే మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. క్రిస్మస్ పండగ అంటే ఆనందంతో భావోద్వేగంతో దేవుని మాటలను పలికి నమ్మి ఆనందించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు నామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, సుమయోను జీవితంలో నుండి మాకు నేర్పిన ఈ క్రిస్మస్ పండుగను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ పండుగ అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయినా మేము కేవలం వాక్యము లేకుండానే జరుపుకున్నాం. కానీ వాక్యాన్ని ఎరిగిన వ్యక్తులముగా జరుపుకునే కృపను మీరు మాకిచ్చినందుకే, ఈ దినాన, ఈ ఆదివార దినమున మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము అంటూ అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరిద్దాం. వీలైన వారు మోకాళ్ళ మీద ఉందాం. శ్రద్ధతో, ఆసక్తితో చెప్పబడిన మాటల యందు విశ్వాసముతో నమ్ముదాం. నమ్ముతూ స్తుతిద్దాం. తండ్రి, మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, మీకే వందనాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఆకారరహితుడు, ఆత్మస్వరూపుడు, శరీరమును ధరించెను. సర్వాధికారుడు, బలాధిధీరుడు, దీనత్వమును వరించెను. వైభవమును విడిచెను, దాసునిగను మారెను. వైభవమును విడిచెను, దాసునిగను మారెను. దీవెన భువికి తెచ్చెను ముక్తి బాటగా. పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చెను ఈ లోకమే. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. అనాది వాక్యమే కృపా సమేతమై తరపై కాలు మోపెను. ఆ నీతి తేజమే నరావతారమై శిశువై జననమాయను. నిత్యుడు తండ్రి అయి విమోచనార్థమై కుమారుడై జనించెను. సత్య స్వరూపి అయి రక్షణ ధ్యేయమై రాజ్యమునే భరించెను. పాపి జతను కోరెను, రిక్తుడు తానాయను. మధ్య గోడ కూర్చొను, సంధిని
సమకూర్చను. భూలోకమును చేరెను యేసురాజుగా, పరమ దైవమే మనుష్య రూపము